ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఇక్కడ లేడు, యేసయ్య లేచి ఉన్నాడు. లూకా సువార్త 24 అధ్యాయము 6వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, శిలువ మీద నుండి దించి అయా మిమ్మల్ని సమాధులు ఉంచినటువంటి ఆ పార్టీ దేహాన్ని చూచుటకు వెళ్ళిన వారు మీరు అక్కడ లేకపోవటం చూసి ఆశ్చర్యపోయారని లేఖనం సెలవిస్తుంది. నిజమే యేసయ్య, మీరు అక్కడ లేరు, లేచారు. మీరు చెప్పిన విధంగా మీరు సజీవులయ్యారు. సజీవుడు అయిన నిన్ను మృతుల్లో ఎతికినట్లుగా నేటి దినాలలో అనేకులు నా తండ్రి నాయన వెతుకుచూ ఉన్నారు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను నాయన అట్టి స్థితిలో ఎవరైనా ఉంటే, ఇంకా ఎతికే స్థితిలో ఉంటే అట్టి వారిని ఆయన దర్శించి వారికి నిన్ను నీవు కనుపరుచుకొని వారిని నీ కృపలో వర్ధిల్ల చేయండి. ప్రభువా, ఇది ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో తోడుగుండి సహాయం చేయండి. అనేక కుటుంబాల్లో బలహీనతలు, బాధలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ వ్యాధులన్నిటి నుండి విడిపించు. సజీవుడైన నీవు నాయన మృతుల్లో నుండి మీరు ఎలా లేచారో అలాగే వారి బలహీనతల్లో నుండి కూడా విడిపించి బాగు చేయండి నాయన. తండ్రి, నీ చేతులకు అప్పగిస్తున్నాను. అంతేకాక నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. అప్పులతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యలను తీర్చండి. ఇడువని ఎడబాయని దేవుడు అయిన నీవు తోడుగుండి సహాయం చేయండి. మేలుతో నింపండి ప్రభా. నీ కృపనుంచండి నాయన. దీవెనలు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా దేశాన్ని రక్షించండి. ప్రతి వారికి కనువిప్పు కలిగించండి తండ్రి. నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్.